చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక, దేవుని యొక్క ప్రేమలో గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలోనికి వస్తున్నాం. 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు బైబిల్లో? శాపం అన్నాడు. ధర్మశాస్త్రంలో అంతా ఏమంటారు చెప్పండి? ఎక్కువగా ఆచారాలు, కట్టడలు, పండగలు, ఏమండి, తప్పు చేస్తే బలులు ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి మాత్రం దేశ ప్రజలంతా కూడా ఏం చేయాలి? పస్కాని ఆచరించాలి. ఒక కట్టడలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీ ఇల్లంతా కూడా ఈ యొక్క బల్లారాధనకి రావాలి అని నేను అన్నాను అనుకో, చల్లదు. కానీ అక్కడ మాత్రం ఆ కట్టడి ఉంది. పాత నిబంధనలో యూదులంతా, ఇజ్రాయిలంతా కూడా తప్పనిసరిగా మొదటి సంవత్సరము మొదటి నెల 14వ తేదీన వాళ్ళు పస్కాని ఆచరించాలి. అందరూ రావాల్సిందే. పర్ణశాలలు కట్టుకోవాలి. వచ్చి మందిరానికి చుట్టూ పర్ణశాలలు కట్టుకొని ఉంటారు వాళ్ళు. అంటే ముందే వచ్చేస్తారు. అంటే వారం రోజుల ముందు, 4 రోజుల ముందు బయలుదేరి వచ్చేస్తారు, అన్ని సామాన్లు సర్దుకొని మొత్తం. ఇప్పుడు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి దేవుడితోటి మాట్లాడి ఆ దేవుడు చెప్పిన దాన్ని వీళ్ళకి చెప్తాడు. అది వినటానికి ప్రజలంతా వెళ్ళాలి. ఇది కట్టడి. అయితే ఇప్పుడు ఆ కట్టడిని దేవుడు యేసు ప్రభు వారు త్రోసివేసి మెయిన్ ఆయన కావాల్సింది ఏంటంటే మారు మనసు. ఆచారం కాదు, సర్కమ్స్టెన్స్ తీసేసాడు. సున్నతి కార్యక్రమం ఎత్తేసాడు. సున్నతి లేదు పురుషులకి, మనకి చేసుకోవాల్సిన పని లేదు. కానీ పస్కా భుజించాలంటే వాడు సున్నతి చేసుకొని ఉండాలి. పుట్టిన 8వ రోజునే వాడు ఈ యొక్క కార్యక్రమం చేసేయాలి. మన వాళ్ళు ఎవరూ లేదు అది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇది కాదు ఇంపార్టెంట్, మనసు మారాలి. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. ఎంత చక్కని పాట! రక్షణ ఎక్కడ లేదు, ఈయనలో తప్ప. కాబట్టి నీ జీవితంలో ఎంత మార్పు తెచ్చుకున్నావో నాకు తెలియదు, ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు. రాసి పెట్టుకో. నేను రక్షణ పొందిన సంవత్సరం ఇది. ఫస్ట్ ఇయర్ ఇలాగున్నా, సెకండ్ ఇయర్ ఇలాగున్నా, థర్డ్ ఇయర్ ఇలాగున్నా, నా కుటుంబం ఇలాగుంది అని రాసి పెట్టుకుంటే నీ బ్రతుకు చరిత్ర కనపడుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది? ఏం మెరికల్స్ జరిగాయి నీ కుటుంబంలో, నీ జీవితంలో? రోగాన్ని పోగొట్టుకోలేకపోయావు, కుటుంబాన్ని రక్షించుకోలేకపోయావు, అనారోగ్య పాలైపోయావు, పిల్లలు చెడిపోతూ ఉన్నారు, ఏమండి, ఒక ఇల్లు లేదా ఒక వస్తువు కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నావు, పెళ్ళైపోయి 25 ఏళ్ళు అయిపోతూ ఉంది. కానీ ఏంటంటే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఆ ముక్కిపోయిన ఇంట్లోనే, ఆ కుళ్ళిపోయిన ఇంట్లోనే, లేదా ఒక్క గదిలోనే బతుకుతున్నటువంటి జీవితాలు నీకు ఉన్నాయి అని అంటే భార్యాభర్తలకు ఏం లేదు? రక్షణ లేదు. రక్షించబడి దేవుళ్ళో ఎదుగుతున్న వారిని ఏం చేస్తాడంట? ఉన్నత స్థితిలో కూర్చొని పెడతాడట. ఈ రోజున ఉన్నత స్థితిలో రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రభువుని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రేమించడం నేర్చుకున్నావు. ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు నీకు.
అందుకనే హోషేయ గ్రంథంలో, యోవేలు గ్రంథంలో అంటాడు, ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా తప్పిస్తాడు అని చెప్పి రాశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఇలా జరిగిపోయింది, నాకు నష్టం, ఇలా జరిగిపోతుంది నా కుటుంబంలో, ఇలా జరిగిపోయింది, చాలా అసభ్యకరంగా ఉంది నా జీవితం, మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, వాడుకో అయ్యా, వాడుకో అయ్యా, వాడుకో అయ్యా, నీ బిడ్డగా చేసుకోయా అని ప్రార్థనలు లేవు. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే కన్నీళ్లు విడిచి తమ పాపములను ఒప్పుకున్నారు. నీ పాపం నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు తిరిగిన తిరుగుళ్ళు, నువ్వు చేసిన పనులన్నీ ఊరు మొత్తం కూడా టముకు కొట్టినట్టుగా ఊరు మొత్తానికి తెలుసు. అయినా నీకు బుద్ధి రావటం లేదు. సిగ్గు లేకుండా తలకాయ ఎగరేసుకొని తిరుగుతున్నావు. సాతానుడు అదే చెబుతాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసుకో, ఎగరేసుకొని తిరుగు, ఎవడేమంటాడు నేను. లాగేసుకుంటుంది, ఉరులు కొట్టి వలలు వేసి లాక్కుంటుందని చెప్పి రాశాడు యోవేలు గ్రంథంలో. ఎలా చేస్తుందంటే సాతాను ఉరులొడ్డి, మనం పిట్టలు పట్టుకోవాలంటే వలేస్తాం, చేపలు పట్టుకోవాలంటే వలేస్తాం, క్యాట్ బాల్ తీసుకొని కొడతాం కదా, దాన్ని పట్టుకోవాలి. అవన్నీ దుష్ట చర్యలు. ఎవరు పట్టుకోవాలి నిన్ను? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నేను జారిపోకుండా నా చేయి పట్టుకోయా అని అడుగుతున్నాడు భక్తుడు. కానీ నువ్వు నీ చెయ్యి నాకొద్దు, నా కలిమి నాకు ముద్దు, నా బాయ్ ఫ్రెండ్ నాకు ముద్దు, నా లవర్ నాకు ముద్దు. ఇదా భక్తుడు అడుగుతుంది ఏంటి, నువ్వు అడుగుతుంది ఏంటి? అంటే భక్తి భావం నీకు లేదు, చెడ్డ భావాలే నీకు కలిగి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యములో క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించటానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? మన శాపాన్ని ఆయన మోస్తూ, మన భారాన్ని ఆయన మోస్తూ శాపమై సిలువనెక్కాడు. సిలువను ఎందుకు ఎక్కాలండి? ఆయన రక్తం. యోహాను రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసినది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కాబట్టి ఆయన ఏం చేయాలి? మన కొరకు శాపమై సిలువనెక్కి రక్తమును కార్చాలి. మన కోసం కారిస్తేనే తప్ప అది జరగదు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ఆలోచించి ఒకసారి హృదయాన్ని తెరువు, ఆత్మీయ జ్ఞానంతో నడుచుకోవడం నేర్చుకో. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవద్దు. పాపం రక్తము పాపాలని కడుగుతుంది. మనము మన పాపము లేని వారమని అనకూడదు. చదవండి 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. కాబట్టి నువ్వు ఒకవేళ అన్నావేమో, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు అని గనక నువ్వు అంటే ఎవరిని మోసపుచ్చినట్టు? దేవుణ్ణి. ఎన్నిసార్లు అని ఉంటావు అలాగా, నేను చేసింది మంచిదే అని. అంటే నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి మాట్లాడినటువంటి మాటల్ని దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను మోసపుచ్చుతున్నావు నువ్వు. ఇంతకన్నా కఠినంగా ఏం మాట్లాడతారండి? దేవుణ్ణి మోసపుచ్చే పనులు నువ్వు చేస్తూ ఆయన రక్తంలో నువ్వు కడుక్కోకుండా, పరిశుద్ధులుగా మారకుండా దేవుడి రాజ్యానికి వెళ్ళాలా? అందుకని అంటాడు 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని నేడ ఎప్పుడు నమ్మదగినవాడు. మరి ఏది కప్పుకుంటున్నావు కదా? పాపమును రొమ్ములో దాచుకోకూడదు. ఒప్పుకుంటే ఏమవుతుందని చెప్తుంది సామెతల గ్రంథం? కనికరం పొందుతావు. నువ్వు ఒప్పుకోకపోతే కనికరం రాదు. దేవుడు కనికరించడు నిన్ను. నువ్వు అనుకుంటున్నావు చర్చికి వచ్చిపోతున్నానులే, నేనేం తప్పు చేసినా పర్లేదులే,
ఇదిగో ఈ కాసేపేలే లవరా బాయ్ ఫ్రెండా ఒక్క 12 గంటల తర్వాత నేను చేస్తాలే, పాస్టర్ గారు తిడతాడు చర్చిలో మాట్లాడితే అనే మనసు ఒకవేళ నీకుండి ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళంగానే నువ్వు ఎవరితోనో లవర్తోనో లేకపోతే పక్కన వాళ్ళతోనో పిచ్చాపాటో లేకపోతే కవ్వింపు మాటలో చెడ్డ మాటలో బూతు మాటలో సినిమా రీల్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను కనికరించడు. నో, ఎట్టి పరిస్థితుల్లో. ఎగ్జామినేషన్ హాల్లో ఫోన్ వాడతామా? వాడం కదా. ఎగతాళి మాటలు మాట్లాడతామా? మాట్లాడు. ఎలాగ చేస్తాము? కామ్గా కూర్చొని రాస్తూ ఉంటాం. అది 3 గంటలు. అది నీకు ఎన్ని పేపర్లు ఉంటే అన్ని 3 గంటలు. వారానికి కనీసం 1 గంట కూడా వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవే, నిన్ను దేవుడు ప్రేమించాలా? మా అత్తగారు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి లేడా అని అడిగితే అంటదా, ఏ అబ్బాయి ప్రార్థన చేసుకుంటాడు, 1 అరగంటకి ప్రార్థన, ఫోన్ చేయ్యా చెప్పు. అలాంటి తల్లులేనా మీరు? ఫోన్ వస్తే మా అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది అని చెప్పగలిగిన స్తోమత కలిగిన తల్లులేనా? నాకు కూడా ఫోన్ వస్తూ ఉంటే నా భార్య తీసి చెప్పుద్ది ఆ మాట, అయ్యగారు బైబిల్ చదువుతూ ప్రార్థనలో ఉన్నారండి, 1 గంటకి చేయండి. అసలు ఆ సిట్యువేషనే నీ కుటుంబంలో లేదు. ఇది బైబిల్ చదువుతున్నటువంటి సందర్భం కానీ, ప్రార్థన చేస్తున్న సందర్భం కానీ నీ కుటుంబంలో లేదు. నువ్వు ఒకళ్ళకి ఆ ఫోన్ ఆఫ్ చేసి ఇదిగో వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు 1 గంటకి చేయండి అనేటువంటి సిట్యువేషన్ నీలో ఇంట్లో వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్నట్టు. లేదు, ఆయన నీ కొరకు శాపమైంది, ఏమి పని చేయట్లే నీకు. కాబట్టి సిలువ అంటే పాపానికి గుర్తు. ప్రియులారా, ఇది ప్రవచనానుసారం ప్రభువారు ఇట్లాగా చనిపోవాలనేది, రక్తం కార్చాలనేది, సమాధిని పెట్టడం అనేది, తిరిగి లేవటం అనేది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఇదే. దేవుని యొక్క ప్రేమలో మన పాపముల కొరకు ప్రభువారు మ్రాను మీద వేలాడారు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనం. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మాను మీద వేలాడ తీసిన ఎడల. దేనికంటే అండి? మరణశిక్షకు తగిన పాపం. ఆయన ఏం చేశాడు మరి పాపం? మరణశిక్షకు తగిన పాపం ఏమైనా చేశాడు ఆయన? పిలాతు ఏమన్నాడు? ఇతరులో నాకు ఏ పాపం కనపడలేదు అన్నాడు. ఎవరికి కనపడింది? శాస్త్రులకి పరిశీలకి కనపడింది. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞలు పాత నిబంధన ప్రకారం నడుచుకోవట్లేదు ఇతను, సున్నత అవసరం లేదంటున్నాడు. అలాగే ఆదివారం పూట లేదా విశ్రాంతి దినాన స్వస్థతలు చేస్తామన్నాడు. ఏమండి అవి నిజంగా కారణాలండి? మరి శాపం కాదు కదండి. ఎందుకు చంపేశారంటే బైబిల్ చెప్తా ఉంది దేవుని యొక్క ప్రేమలో మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవం రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. యేసుప్రభు వారి యొక్క శరీరము మాను మీద లేదు, సాయంకాలం అయ్యేసరికే దించేశారు. మరణ పాత్రుడిగా చేసింది ఎవరంటే మనమే. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను. ఏమండి ఎవరు మోసారు? యేసు సిలువలో మన పాపము మన శాపాన్ని మోసాడు. కనీసం అది గుర్తొస్తుందా నీకు? ఈ రోజున నేను శాపగ్రస్తుడినో ప్రాపగ్రస్తురాలను అయిపోయి చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నా శాపాన్ని ఆయన మోసున్నాడు, ఆయన భరించాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు భరించి నన్ను రక్షించడానికి తన రక్తమును గార్చాడు. మన కొరకు శాపం అయిపోయాడు. మన కొరకు మన కొరకు మన కొరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైనటువంటి మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోండి. 8వ వచనానికి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ మాట ఎప్పుడన్నా నీ మనసుకు తట్టిందా? నన్ను నేను తగ్గించుకోవాలి. నా దేవుడే తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కనీసం ఒక దెబ్బ, ఒక మాట పడలేకపోతున్నావే నువ్వు. తగ్గించుకుంటున్నావా? పెద్దని లేదు, చిన్నని లేదు, మరి వృద్ధాప్యం అని లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా వయసు మళ్ళిన వాళ్ళని కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావే. తల్లిని దూషించవచ్చా? తండ్రిని అవమానపరచవచ్చా? నిన్ను నీవు నీ శరీరాన్ని అవమానపరచుకోవచ్చా? ఎవడో నిన్ను ముట్టుకోవడం ఏంటి? అసలు శరీరం ముట్టుకోవడం పాపం బైబిల్ ప్రకారం. పరాయి వ్యక్తి నీ శరీరాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. చర్చిలో పాస్టర్ గారు ఏమన్నా నీ యొక్క తల మీదో, భుజం మీదో, చేయి మీదో పెట్టి ప్రార్థన చేయొచ్చు. ఈ పద్ధతి వేరు, ఆ పద్ధతి వేరు. అదేమో కామ పద్ధతిలో ముట్టుకునేది, ఇదేమో స్వస్థత కొరకు ముట్టుకునేది. నీ అంటే తిరగడు పాస్టర్. ఈ కష్టాన్ని బట్టి నువ్వు వచ్చి ప్రార్థన చేయించుకుంటావు. కానీ అక్కడ నీ కండ కవరాన్ని బట్టి పోయి ముట్టించుకుంటావు. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు దేవుడు చెప్తా ఉన్నమాట. ఏమంటున్నాడు? ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు, కానీ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొడవ, ఎంత కొట్లాట, ఎంత మరి ఆ కొరడ దెబ్బల బాధ, అవమానాలు అన్నీ భరించాడు ఆయన. యెషయా గ్రంథం 53 అంటాడు, గొర్రె పిల్లవలే అతను బొచ్చు కత్తిరించాడు, మౌనముగా ఉండేను. మౌనంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, దేవుడై ఉండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనమునకు రండి. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఏమని చెప్తా ఉందంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎవరినే? ఆయన యేసు ప్రభువారు. శరీరధారిగా ఉన్న రోజులు అన్నాడు. అప్పుడు ఏం చేయాలో మనకు బుద్ధి చెప్పడానికి వాక్యం రాశారు. నువ్వేం చేయాలి? శరీరధారి అయిన రోజుల్లో మహారోదన ఉందా? కన్నీళ్లున్నాయా? మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉంటున్నావా? అన్ని పాయింట్లు ఉన్నాయి అందులో. మరి నువ్వు కూడా శరీరధారిగా ఉన్నావు కదా, మరి ఈయన చేసినట్టుగా నువ్వేమన్నా చేసావా? ఆలోచన చేయి. ఊరికేదో వచ్చాము బల్లారాధన చేయండి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాం కాదు. అక్కడ నీ రక్షణ గురించి, నీ యొక్క విమోచన గురించి, నీ ప్రాణము ప్రభువులో నిలబడటానికి గురించి ఆయన దగ్గర నీవు ఏమన్నా ప్రార్థన చేసావా? ఎలా పడితే అలా ప్రార్థన చేయటం కాదు. ఎలాగంట? ఏమంటే రోదన, కన్నీళ్ళు మరియు యాచన, భయభక్తి, 4 రకాలు చెప్పాడు. ఈ 4 రకాలు నువ్వు చేసావా? కొన్ని బల్లారాధనకు వచ్చే ముందు రోజైనా చేసావా కనీసం? లేదా బల్లారాధనకి ఇంకో గంట ముందైనా వచ్చి చేసావా ప్రార్థన? ఏమన్నా ఏమొద్దా? ఎలాగైనా సరే బతికేద్దాం అనుకుంటున్నావా? మరి ఆయన కూడా శరీరధారిగానే వచ్చాడు, ఎట్టగానో బతకట్లేదు. ఆయన ప్రార్థన ద్వారా బతుకుతున్నాడు. ఎవరినంట? మరణము నుండి తప్పించగలిగిన వానికి. కాబట్టి అధికమైన దుర్మార్గ పనులు చేస్తే మరణం సంభవిస్తుంది అని నేను చెప్పడం లేదు, బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో మనము దాన్ని చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో
దేవుని యొక్క ఆలోచనలు ఏమండి, ఎలాగా బ్రతుకుతున్నావో, ఎలాగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో, పాపము చేయకుండా ఉండటానికి ఏమైనా ఆలోచన చేస్తున్నావా లేదా? ఏమంటే సంగతులు పైనే చూస్తున్నావా? దేవునికి ఇష్టంగా ఏమీ చేయటం లేదా? ఏమండి 7వ వచనం, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. ఏం చేస్తే బుద్ధి పోద్ది? అన్యాయం చేస్తే. ఏమండి, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. ఎంతమంది లచ్చాలు ఇచ్చారో మీరు? ఎంతమంది లచ్చాలు తీసుకున్నారు? దానికి ఉదాహరణ ఏంటంటే ఎలక్షన్కి మీరు డబ్బులు తీసుకోవడం, అదొక రకమైన లంచం. ఓటేయండి మాకు అని చెప్పడానికి వాడు లంచం ఇచ్చాడు, నీకు తీసేసుకున్నావు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, లంచం అనేది పుచ్చుకున్నట్టు చేత మనసు చెడిపోతుంది. నలుగురి దగ్గర తీసుకున్నావు లేదా ముగ్గురు దగ్గర తీసుకున్నావు, ఎవరికో ఒకళ్ళకే నువ్వు ఓటేసేది అంటే ఇద్దరిని మోసం చేసినట్టేగా. మనసు ఏమైపోయింది? చెడిపోయింది. దేవుని యొక్క ప్రేమలు ఈ రోజున నువ్వు దేవునికి జ్ఞానం కలిగి నడుస్తున్నావా? దేవుని క్రియలు, దేవునికి ఇష్టం వచ్చినటువంటి పనులు నీవు చేయకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. అధికంగా 17వ వచనం, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఎందుకు చనిపోతావు? అక్కడ రాసింది, దుర్మార్గపు పనులు చేయటం వల్ల, బుద్ధిహీనంగా తిరగటం వల్ల ఏమైపోతుందంట? భయభక్తులు లేకపోవడం వల్ల నీవు కాలం కన్నా ముందు చనిపోతావు. చాలామంది అంటుంటారు కదా, యవ్వనస్తుడండి, 30 ఏళ్ళు ఉంటాయండి, చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకి చచ్చిపోయాడండి. 30 ఏళ్ళకి చచ్చిపోయాడా? 2 పిల్లలా? పెళ్ళి ఎంతకాలం అయింది? ఒక 7-8 ఏళ్ళు అవుతుందండి. 7-8 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఏం పేరు? యాకోబు అండి. చర్చికి వెళ్తాడా? వెళ్ళడండి. తాగుతాడండి, లివర్ పాడైపోయి చచ్చిపోయాడంటండి. 7 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఏంటిది? అధికంగా దుర్మార్గ పని. అరే, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది, ఎలాగా చిన్నపిల్లలు ఎలాగా అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. దాన్ని బైబిల్లో ఏమంటున్నాడంటే, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు పోతా ఉన్నావు కాబట్టి అధికమైనటువంటి దుర్మార్గ పనులు చేయదు. చేసేస్తాం. గిన్నె పొయ్యి మీద పెట్టాం, వడ్డాం, తిన్నాం, తర్వాత ఏం చేస్తాం చెప్పండి? కడగట్లా, తోముతావు. కడిగి తట్టపోద్దండి. అన్నం వండిన దాన్ని ఊరికి కడిగి పెట్టి చూద్దాం, పోద్దామా? ఎవరు నేర్పారు ఈ మాట నీకు? కడగం, తోముతాం. తోమాలి. దానికి మసిబట్టి ఉండొచ్చు, లోపల ఆయిల్ పేరుకొని పోయి ఉండొచ్చు, నీళ్లు పోస్తే అది పోదు. ఆలోచించి. చేలో పొద్దున 6 గంటలకు దిగి మధ్యాహ్నం దాకా పని చేయమంటే చేస్తాం, కానీ మందిరంలో కూర్చొని కాసేపు ప్రార్థన చేయమంటే ఇంతసేపా అని ఇసుక్కునేటువంటి నీ జీవితానికి ప్రభు మెచ్చుకుంటాడా? ఏమన్నా చేలో ఏమన్నా మెత్తటి చెప్పులు వేసుకొని ఏమన్నా వెళ్తావు నువ్వు? వెళ్ళవా? గుచ్చుకోవట్లేదా? నేల సమానంగా ఉంటుంది, అక్కడ ఎగుడు దిగుడుగానే ఉంటుంది. ఒక్కో చోట కాలు దిగిపోవచ్చు, ఒక్కో చోట కాలు పైకి రావచ్చు, ఒక్కొక్క గడ్డ ఏమో గట్టిగా ఉండొచ్చు. అయినా సరే అటన్నిటినీ చేసుకుంటూ ఖుషీగా ఆ చేలల్లో కలుపు తీయటానికి పోతావే. దేనికి? పైరు బాగా పండాలి. మరి నీ జీవితంలో ఉన్న కలుపు తీయవే అంటే నీ జీవితం పండవసరం లేదా? చేను మాత్రం పడితే చాలా. కలుపు మొక్కలు ఎన్ని ఉన్నాయి నీ హృదయంలో? ఇది తీసేసాను అనుకోవడానికి, ప్రభువులో మాట్లాడటానికి, ప్రభువుతో సమాధానంగా ఉండటానికి, లేదా ప్రభువా నాది క్లీన్ హార్ట్, ఇప్పుడు నాలోకి రా, నా హృదయం ఇప్పుడు క్లీన్గా ఉంది, పాపాలన్నీ కడుక్కున్నా,
ఇంకా ఒకవేళ నువ్వు నాతోటి రాలేదు లేదా నా లోపలికి రాలేదు అంటే ఇంకా ఎక్కడో ఇంకా కడుక్కొని ఉంది అని నేను అర్థం చేసుకుంటాను ప్రభువా, సహాయం చేయని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నీతో మాట్లాడటం లేదు అని అంటే ఇంకా కడుక్కోమని చెబుతున్నాడు. కన్నీళ్లు విడిచచ్చు ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి సంతోషమైన పనులు కోసుకోగలుగుతారు. అవసరం లేదు మాకు కన్నీళ్ళు, అవసరం లేదు మాకు, మా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం. మన పాపముల కొరకు ఆయన మ్రాను మీద వాలాడు. నిజమైనటువంటి క్రైస్తవులు సిలువను ఆరాధించరు. ఒకవేళ కర్మంజాలకు నువ్వు సిలువ కనపడితే దండం పెట్టి కనుక ఉన్నట్లయితే నువ్వు ఒక బొమ్మకు పెట్టినట్టే. ఆ బొమ్మ ఎవరు తయారు చేశారు? ఎవడో మనిషి తయారు చేశాడు. సిమెంట్తో కానివ్వండి, చెక్కతో కానివ్వండి, లోహంతో కానివ్వండి, బంగారంతో కానివ్వండి, దేన్నైనా సరే నువ్వు దాన్ని ముద్దు పెట్టుకున్నావు అని అంటే, దేన్ని ముద్దు పెట్టుకోవాలని చెప్తుంది బైబిల్? వాక్యాన్ని. కానీ నువ్వు దేన్ని ముద్దు పెట్టుకుంటున్నావు? దేవుడు వద్దన్న దాన్ని చేస్తావు. కాబట్టి పర్వాలేదు, ఆ యొక్క బొమ్మ కింద కూర్చొని ఫోటో దిగావా, పాపమే. ఆ బొమ్మకు దండం పెట్టావా, పాపమే. నీ మెళ్ళ వేసుకున్న సిలువకు దండం పెట్టావా, పాపమే. సిలువ అనేది ఒక ఆబ్జెక్ట్, సాతానుడు క్రియేట్ చేసిన ఒక ఆబ్జెక్ట్. అది ఈ ఆబ్జెక్ట్స్కి ఏమైపోతుందంటే లొంగిపోతుంది సమాజం, లొంగిపోతుంది. పెట్టగోడకి అన్నీ కూడా సిలువలు వేయించారంట వాళ్ళు. ఈ పిల్లలు ఆడుకుంటానికి పైకి ఎక్కారు. ఎక్కి కాలు దాని మీద పెట్టి పిట్టగోడ మీద పెట్టి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళ అమ్మ చూసింది, వాళ్ళ నాన్న చూశాడు, బంధువులు చూశారు, పాస్టర్ గారు చూశారు, ఎవరేమంటారా. ఇప్పుడు ఎక్కడ పెట్టావు కాలు? సిలువ మీద. మరి సిలువ దేవుడు అంటున్నావుగా, మరి ఎట్లా పెట్టావు కాలు? కాబట్టి మనం చేసే పని ఒక తప్పుడు పనిలాగా కనపడుతున్నా కూడా సమర్థించుకుంటాం మనం. ఏమవుద్దంట? కాలు పెడితే ఏం కాదు, నీ జీవితం పాడైపోతుంది. కాలు పెడితే గోడకేం కాకపోవచ్చు, నీ జీవితం పాడైపోతుంది. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా సిలువ వైపు చూసి దండం పెట్టుకోకూడదు, ముద్దు కూడా పెట్టకూడదు. ఇది బైబిల్ సిద్ధాంతం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలేక. అసలు అవిశ్వాసిని ఎట్లా లవ్ చేస్తామండి? అవిశ్వాసిని ఎలాగా మరి ప్రేమిస్తామండి? అది క్రైస్తవుడి లక్షణమేనా? విశ్వాసి కాని వాళ్ళని వివాహం చేసుకుంటున్నావా? పోనీలే అనుకుంటున్నావా? రక్షణ లేని వారితో వివాహం జరిపిస్తున్నావా? కానీ బైబిల్ చెప్తా ఉంది, అవిశ్వాసికి విశ్వాసికి అసలు పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు తాను సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఎప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు? విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం ఉండకూడదు, జోడుగా ఉండకూడదు. అంటే ఫ్రెండ్షిప్ చేయకూడదు, చేయొచ్చు. వివాహాల విషయాలకు వచ్చేసరికి వాళ్ళు దేవుని యొక్క ప్రేమలో లేని వాళ్ళు. నీతికి దుర్నీతి. నీతి అంటే యెహోవాని ఎరుగుటయే నీతి. యెహోవాని ఎరగనటువంటి వాళ్ళు. కాబట్టి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటి. దేవుడు వెలుగై ఉన్నాడు, అన్యులు చీకట్లో ఉన్నవారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన యొక్క దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. ఆశ్చర్యకరమైనదంట వెలుగు.
అసలు వెలుగు అనేది నీకు నీ కుటుంబంలో నీ జీవితంలో ఉందా? వెలుగులో దుష్టమృగాలు లేదంటే జంతువులు పారిపోతాయి. ఇదే రోడ్డు మీద రాత్రిపూట పాములు తిరగచ్చు, ఏమండి ముంగిసాలు తిరగచ్చు, లేకపోతే విష తేళ్లు తిరగచ్చు. అదే పగలపూట తిరగట్లేదే. వెలుగు ఉన్నప్పుడు ఈ దుష్టత అంతా కూడా ఏమైపోద్ది? పారిపోతుంది, దాక్కుంటుంది. దానికి రాత్రి అయితే చాలు దొరుకుతారు మనుషులు, ఒంటరిగా దొరుకుతారు. ఇంకా మా ఊర్లో ఒక ఆమె విరోచనాలు అవుతున్నాయట పాపం. అయితే లెట్రిన్స్ టాయిలెట్స్ ఉండవు కదా పల్లెటూరులో ఆ రోజుల్లో. ఏమో చెంబు పట్టుకొని పోయింది. మాటికి భర్తనే లేకపోతే పాపం మంచంలోనే పడుకున్నాడు భర్త, పక్కనే చేలు పోతూ ఉందంట పాపం. పోతూ ఉంటే దేవుని ప్రేమించిన పిల్లారా అర్ధరాత్రి 2 అయిపోయింది. మళ్ళా టాయిలెట్కి వెళ్ళేసరికి అంతా కార్యక్రమం అంతా ముగించుకొని లేచేసి వద్దాము అనుకున్నటువంటి సందర్భంలో ఏదో గుచ్చుకున్నట్టుగా ఉందంట. సహజంగా పొలం కాబట్టి గుచ్చుకుందిలే అనుకుందంట. ఏమంటే ఇంటికి వచ్చింది అంతే, మంచం మీద పడుకుంది అంతే, చచ్చిపోయింది. పాము కాటేసిన సంగతి ఆమెకు తెలియలే, గుచ్చుకున్నట్టు అనిపించింది. చీకటి, ఆ రోజుల్లో కరెంటు లేదు, బుడ్డి లైట్లు చూడలా, గమనించలే. కానీ పడుకుంది, వచ్చి ఎంత ఒక 5 నిమిషాలు వచ్చేసింది, పడుకుంది. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు చనిపోయింది. శబ్దం కూడా లేకుండా చనిపోయింది. భర్తకు కూడా తెలియదు. భర్త కూడా అట్టగా పడుకొని ఉన్నాడు. పడుకుంది కదా అని అనుకున్నాడు. తెల్లారు లేచి చూస్తేనేమో భార్య ముందుకు వెళ్ళేస్తుందంట, లేవలేదంట. సరేలే ఖర్చు పర్లేక ఉందేమో, రాత్రి 20 కదా అనుకున్నాడంట. చూస్తే తెల్లారు చేసినా కూడా పిలుస్తుంటే లేకొట్టలేదంట. సరే మొఖం ఇటు తిప్పుకొని కదా, ఇటు తిప్పితే ఇదంతా కూడా నురుగుతోటి అట్టగట్టిపోయిందంట, చచ్చిపోయింది. చీకటిలో సంచరించు 91వ కీర్తన. ఏమండి, ఎప్పుడు ఎవరికి ఏ మేలు చేస్తాడో చెప్పి నేను ఇప్పుడు ముగిస్తాను ప్రియులరా. కీర్తన గ్రంథము 91వ కీర్తన, 91వ సంకీర్తన. దేవుని యొక్క ప్రేమను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, పాడు చేయు రోగముకైనను. చూసావా, ఎప్పుడు మొదటి వచ్చాను మహోన్నతుని చాటు ఆయనే నాకు ఆశ్రయము, కోట, నేను యెహోవాను వచ్చు. ఇలా చెప్పే వాళ్ళకి అర్థమవుతుందా? కింద నువ్వు చదివినటువంటి పదాలు అలా పైన 1-2 పదాల్లో చెప్పినటువంటి కనుక నువ్వు చేస్తే నువ్వు ఇలాగుంటావమ్మా, ఇలాగుంటావయ్యా అని చెప్తా ఉంది బైబిల్. అంతేకాదు దేవుని యొక్క ప్రేమలో 8వ శరణం, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఏమంటే నేను భక్తిగా ఉంటాను కదా, మరి నేను తప్పు చేయట్లేదు కదా, యథార్థంగా ఉంటాను కదా, ప్రార్థన చేస్తాను కదా, మరి నా నోటి నుండి ఎటువంటి చెడ్డ మాటలు రావట్లేదు కదా, మరి దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నాను కదా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మా నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకి ప్రతిఫలం కలగటం నువ్వు చూస్తావమ్మా. నీకుందా నమ్మకం? నేనేం చేయకపోయినా నన్ను అంటున్నారు, నేనేం చేయకపోయినా నన్ను తిడుతున్నారు, నేనేమి చెడ్డగా పనులు చేయకపోయినా నన్ను ద్వేషిస్తామన్నారు అని ప్రభు దగ్గర ప్రార్థించి, నిజంగా నువ్వు నడిచిన నడక మంచిదైతే నడవకుండా ఉన్నటువంటి భక్తిహీనులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది జరుగుతుంది. ప్రభు రక్తం దగ్గరికి రావటం లేదు, కడుక్కోవటం లేదు, ప్రార్థించట్లేదు, ఒప్పుకోవటం లేదు, సరి చేసుకోవటం లేదు. కాబట్టి దేవుడికి కోపము వస్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఒక్క మాట చదివి మనం ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి, దేంట్లో చనిపోవాలి? పాపముల విషయం. ఎన్ని ఉన్నాయి? దాచిపెట్టావు కదా. కానీ దాంట్లో ఏమైపోవాలంట? చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి మీరు గొర్రెల వలె దారి తప్పిపోవద్దు. కాపరి సరిగ్గా నడిపించకపోతే గొర్రెలు చెదిరిపోతాయండి, గ్యారెంటీ, దాంట్లో క్వశ్చనే లేదు. కాబట్టి నీ జీవితంలో ఏమైనా మార్పు అనేది ఉందా? పాపం విషయంలో ఏం కావాలి? చచ్చిపోవాలి. ఈ పాపం అనేటువంటిది అదొక తెగులు లాంటిది. ఒక పాపానికి ఇంకొక పాపం యాడ్ అవుతూ ఉంటుంది. అదొక తెగులు. గజ్జి తెలుసా మీకు? గజ్జి తెలుసుగా? చికెన్ పాక్స్ కాదు, గజ్జి వేరు. గజ్జి అలాగా వస్తుంది అన్నమాట, కొంచెం చిన్న చిన్న పుండులాగా వస్తుంది. సరే, ఏం చేస్తా? దాంట్లో ఏముంటుందండి? గజ్జిలో పురుగు ఉంటుంది. గజ్జి వచ్చిందంటే పురుగు, ఒక రకమైనటువంటి వైరస్. అది దాన్ని భలే జిల పెడతా ఉంటుంది. పెట్టినప్పుడు ఇట్లా అంటాం, ఊరికే మనం చెయ్యి ఊరుకోదు కదా జనరల్గా, అంటాం. అది పగిలి దాని రసం ఇంకో చోట అంటుకోగానే ఇంకో చోట పుట్టిద్ది. ఎట్లా వచ్చిందంటే దానిలో ఉంటుంది ఆల్రెడీ పురుగు. ఇంకో చోట పుట్టడానికి దానికి అవకాశం నువ్వే కలగజేసావు. ఏమైతే అప్పుడు చెప్పండి? చిన్నప్పుడు పిల్లలకి అలాంటివి వస్తే అలా గీక్కుంటారని చెప్పేసి ఆ చేతులకి గుడ్డలు కట్టేవాళ్ళం, ఎందుకంటే అట్లా గీక్కుంటున్నారని. పెద్దవాళ్ళు అయ్యాక, పెద్దవాళ్ళం అయినా అంతే, మనం ఏం చేసుకోవాలి? మన చేతుల్ని కట్టేసుకోవాలి. లేకపోతే ఏమవుద్ది? ఒళ్ళంతా పైకిపోద్ది. అసలు ఎక్కడ వస్తుందో తెలియదు. చికెన్ బాక్స్ కూడా ఎక్కడెక్కడ వస్తాయో తెలియదు అసలు మన బాడీలో. ఎక్కడైనా రావచ్చు. అది ముఖానికే కాదు, శరీరం మొత్తానికి వస్తుంది. బయటికి వెళ్తావా? వెళ్ళం. బయట గాలి తగిలితే ఉంటుంది, అది ఇంకా పెరుగుద్ది. అమ్మగారు బయటికి వెళ్ళాం, బయట తిరగం, లేదా ఏ ఫోన్ కానీ గేమ్ కానీ టీవీ కానీ చూడటానికి లేదు. ఎందుకంటే జిల పుడతా ఉంటుంది, నీకు కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు, మంట ఉంటుంది. దానికి తగ్గడానికి రకరకాలుగా కర్పూరము లేకపోతే యాపమండలు ఏవో రకరకాల మందులు పోస్తూ ఉంటావు. ఎప్పటిదాకా? తగ్గేంత దాకా. మరి నీ పాపం పోయేంత దాకా అలా చేస్తావా? నేను ఎక్కడికి పోను ప్రభా, కడుగు 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 కడుగు. 51వ కీర్తన చదివి ముగిద్దామండి. 51వ సంకీర్తనలో తప్పు చేసినటువంటి దావీదు ఏమని అడుగుతున్నాడో మీరు చూడండి. దేవుని యొక్క ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని 51వ సంకీర్తన మొదటి చరణం నుండి. దేవా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున ఎలాగ తుడిచేయాలంట? నువ్వు ప్రేమ కలిగినవాడు అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నీ దగ్గరకు వచ్చానయ్యా, కడుగయ్యా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏర్షబాతో పాపం చేసిన తర్వాత రాసుకున్న కీర్తన ఇది. చదవండి. నా దోషము పోవునట్లు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవ్వకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. దేవుని యొక్క ప్రేమలో ఏమంటున్నాడండి? పాపాన్ని ఏం చేయమంటున్నాడు? కడుగు 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 అని అంటాం. దేవుని యొక్క ఆ ప్రేమలో మనం పవిత్రతను సంపాదించుకోవాలంటే నేను 7వ చరణం, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. హిస్సోపు అంటే నీకు తెలియకుండానే వాక్యాన్ని మాట్లాడేస్తావు కదా. సహజంగా జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే చదువుతారు వాక్యం, కానీ దాని అర్థం తెలియదు. హిస్సోపు అంటే పాతకాలంలో మనము సున్నపు రాళ్ళని తెచ్చుకొని దాన్ని తొట్టులో పోసుకొని రాత్రి అంతా పోసి నానబెట్టి తెల్లారిన తర్వాత ఆ యొక్క నీళ్లు పోసి దాన్ని గిలగొట్టి ఆ రాళ్ళన్నీ తీసేసి
అప్పుడు దాన్ని వడగట్టుకొని, అంటే మరీ పెద్ద వడ కాకుండా జల్లెడ పెట్టుకొని ఆ యొక్క రాళ్ళని పోయేటట్టుగా చేసుకొని, ఇప్పుడు నార అంటారు, గోగు నార అమ్ముతారు, తెచ్చుకొని దాంతో కర్రపులకి దాన్ని కుంచిలాగా కట్టి అప్పుడు దీన్ని ముంచి ఇట్లా కొట్టుకుంటూ పోయేవాడు. సున్నం ఇది, ఈ కుంచి అని చూసారా, నార, ఇది హిస్సోపుతో బాగా కడుగు, అంటే బాగా వైట్ అయిపోవాలి అది గోడ, అందుకని తెల్లగా అన్నాడు. సున్నం కొట్టిన గోడ ఎట్లా అయినా కూడా కొత్తగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. కాబట్టి ఇతను తన హృదయాన్ని ఏం చేసుకోవాలనుకున్నాడు, కడుక్కొని ఆయనకి అందముగా కనబడేటట్టుగా నన్ను మార్చయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తప్పు చేసేసాను, క్షమించమన్నాడు. కానీ మనం తప్పు చేసి క్షమించమని అడగట్లేదే, ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నామే, నేను చేసింది రైటే అని అంటావే, అదే పాపం అంటే. మన పాపమును మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు. ఒప్పుకుంటావో లేదో నాకు తెలియదు, మోకరించండి, ప్రార్థన చేసుకో.